చివరికి మీ తాత్కాలిక బీజేపీ ఎల్పీ లీడర్ ఆయన కాంగ్రెస్కి విజ్ఞప్తి చేశారు, బీఆర్ఎస్ ట్రాప్లో పడమాకండి అని. అంతేనా? మీరు అలా విజ్ఞప్తి చేసి మొత్తానికి జాగ్రత్తగా తప్పుకున్నారా ఆ వివాదం నుంచి? ఇప్పుడు నమస్కారం అండి. చర్చ జరగాల్సిన సమయం లోపల చర్చ మొదలుపెట్టారు. మీకు ముందుగా 99 టీవీ యాజమాన్యానికి ధన్యవాదాలు. ఎందుకంటే ప్రజలకు తెలియాలి అపోహలేంటివి, వాస్తవాలేంటి, నిజాలేంటి అనేది తెలియాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు గడిచిన 10 సంవత్సరాల లోపల మేము చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ చాలా స్పష్టమైన విధానంతో ముందుకెళ్తూ ఉంది. తెలంగాణ ప్రజలు, తెలంగాణ ప్రయోజనాలు, తెలంగాణ నీళ్లు, తెలంగాణ ప్రాజెక్టులు, వాటి కేటాయింపుల గురించి చాలా స్పష్టమైన విధానంతో ఉన్నాం. మేము గడిచిన 5 సంవత్సరాల క్రితం ఎప్పుడైతే రాయలసీమ ప్రాజెక్టును ప్రారంభించారో, ఎత్తిపోతల ప్రాజెక్టును ప్రారంభించారో ఆంధ్ర ప్రాంతం లోపల, మహబూబ్ నగర్ ప్రాంతానికి చెందిన భారతీయ జనతా పార్టీ నాయకులమందరం కూడా ఈ దక్షిణ తెలంగాణ మొత్తం ఎడారి అయ్యే ప్రమాదం పొంచి ఉన్నది. ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా రోజు 8 టీఎంసీల నీళ్లు అదనంగా ఎత్తుకొని పోయే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. దానివల్ల ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లా, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా చాలా ఇబ్బందులకు గురవుతుంది. ఒక కల్లకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కానీ, లేదనుకుంటే నెట్టెంపాడు కానీ, అదేవిధంగా ఇప్పుడు ప్రతిపాదిస్తున్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కానీ, వీటన్నింటికి చుక్క నీరు దొరకని పరిస్థితి వస్తుంది. కనుక మనం మేల్కోకపోతే ఇబ్బంది అవుతుందని చెప్పి ఆ రోజు మేము భారతీయ జనతా పార్టీ మా మహబూబ్నగర్, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా శాఖ తరఫున పోయి సోమశిల కృష్ణానదిలో జలదీక్ష చేసినాం. రోజు మొత్తం ఉదయం నుంచి రాత్రి వరకు నీళ్ళలో పడుకున్నాం మేమందరం రైతులతో కలిసి. కానీ ఆ రోజు ఇక్కడ ఉండే రాష్ట్ర ప్రభుత్వం, మీకు అందరికీ తెలుసు ఎట్లా బుల్డోజ్ చేసినారు. గడిచిన 10 సంవత్సరాల లోపల టీఆర్ఎస్ ప్రభుత్వము ప్రజలని కానీ లేకుంటే విషయాలపైన కానీ బుల్డోజ్ చేస్తూ విషయాలను పక్కదారి పట్టిస్తూ ముందుకు పోవడం కోసమే ప్రయత్నం చేశారు. కానీ ఏ రోజు కూడా తెలంగాణ ప్రయోజనాల కోసం కానీ తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం కానీ పనిచేసిన పాపన పోలేదు. కాబట్టి ఈరోజు ఈ పరిస్థితి దాపురించింది. ఇప్పటికి కూడా వారు నిజాలకు దగ్గరగా మాట్లాడితే జనాలు ఎవరైనా అవకాశం ఉంటుంది. ఈరోజు కేసీఆర్ గారు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ప్రస్తుతం కేఆర్ఎంబి వివాదం ఎందుకు వచ్చింది? కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక డిజాస్టర్ ప్రాజెక్టు. తెలంగాణ మొత్తానికి, తెలంగాణ ప్రజలకు ఏదైతే కలల ప్రాజెక్టుగా చూపించారో, ఈ ఇంజనీరింగ్ మార్వెల్, ఇంజనీరింగ్ అద్భుతము, దానికి కర్త కర్మ క్రియ కేసీఆర్ గారు అని చెప్పినారు. మరి ఏమైంది ఆ అద్భుతం అని చెప్పి ఈరోజు ప్రజలు ప్రశ్నించే పరిస్థితి వస్తుంది. కాబట్టి కేఆర్ఎంబి అనే అంశాన్ని ముందుకు తీసుకొని వచ్చి కాళేశ్వరం అనే ఒక విఫల ప్రయత్నాన్ని ప్రజల ముందల చిన్న చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు టీఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇంకా కొత్తగా ఈరోజు కాళేశ్వరం గురించి మళ్ళీ విచారణ ఏముందండి? కళ్ళకు గట్టినట్టు కనిపిస్తూ ఉంటే మొత్తము అక్కడ కూలిపోయిన కన్నెపల్లి, అదేంది పంప్ హౌజ్, కన్నెపల్లి పంప్ హౌజ్, మేడిగడ్డ రిజర్వాయరు, నీకు ఎక్కడ చూసినా పగుళ్ళు ఏర్పడినాయి. అంత దారుణమైన, అంటే 1,00,000 కోట్ల రూపాయలు తెచ్చి నేను కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినానంటే అవి మొత్తం గోదావరి పాలు అయిపోయినాయని చెప్పి అందరికి కనబడుతూనే ఉన్నది. ఇంకా కొత్తగా నివేదికలు ఎందుకు? మళ్ళీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు చెప్తారు అసెంబ్లీలో కూర్చొని, మళ్ళీ నేను 80 మందిని తోలుకొని పోయి, ఎమ్మెల్యేలను తోలుకొని పోయి, బస్సులో తీసుకొని పోయి మళ్ళీ చూపిస్తాను నేను ప్రాజెక్ట్. ఏం చూపిస్తారు? కాదు, ముఖ్యమంత్రి గారేమో మేడిగడ్డకి తీసుకుపోతానంటున్నారు బస్సులో, వీళ్ళేమో నల్గొండ సభ పెట్టుకుంటున్నారు. మరి బీజేపీ ఏం చేస్తుంది? నేను అదే చెప్తున్నానండి. అంశాల వారీగా మాట్లాడకుండా, అంశాలను ఒకరేమో ఒక అంశము పెద్దగా చేస్తే ఇంకొక అంశం చిన్నగా అవుతుందని చెప్పి, ఇంకొకరేమో ఇంకొక అంశాన్ని పెద్దగా చేసి చూపించడం కోసం ఇంకొకరి ప్రయత్నం. ఈ ప్రయత్నంలో మూలం దాగిన్న విషయం ఏందో వాసుదేవన్ గారు మీకు అర్థం కావాలి. ఎన్నికల రాజకీయం తప్ప ఇది ప్రజల రాజకీయం కాదు, ప్రజా కోణం కాదు. రాబోయే ఎన్నికల లోపల భారతీయ జనతా పార్టీ ఒక శక్తివంతమైన పార్టీగా తెలంగాణలో ఉద్భవిస్తుంది. దాన్ని నిలువరించడం కోసమే ఈరోజు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని కాంగ్రెస్ బీఆర్ఎస్ అని చెప్పి కొత్త నాటకానికి తెరలేపారు. అవునా కాదా అని చెప్పి ఆలోచన చేసుకునే పరిస్థితి వచ్చింది. ఎందుకు చెప్తున్నానంటే, కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మేము సిబిఐ ఎంక్వైరీకి ఇయ్యమని చెప్పి పదే చెప్తా ఉన్నాము. అంతకుముందు పిసిసి ప్రెసిడెంట్ హోదాలో రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి కాదు 100 మాటలు సిబిఐ ఎంక్వైరీ చేయండి అని చెప్పిండు. సిబిఐ ఎంక్వైరీ స్వతహాగా ఈ రాష్ట్ర పరిధిలోకి చొచ్చుకొని వచ్చి ఎంక్వైరీ చేసే పరిస్థితి లేదు. మీరు ఇప్పుడు ఒక లెటర్ రాయండి. ఇంతకుముందు కంప్లైంట్ చేశారు కదా, ఇంతకుముందు కూడా కంప్లైంట్ చేశారు. ఆ కంప్లైంట్ మీదనే ముఖ్యమంత్రి హోదాలో ఒక ఎండార్స్ చేసి పంపండి, ఇమీడియట్గా సిబిఐ ఎంక్వైరీ స్టార్ట్ అవుతుంది అంటే దానికేమో సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఎందుకు? ఈ కాలయాపన, లోపాయికారి ఒప్పందాలు. కనుక వీటన్నింటినీ తుదముట్టించడం కోసమే భారతీయ జనతా పార్టీ ఒక అంకుశం లాగా ఉంది. ఇద్దరిని వదిలిపెట్టే పరిస్థితి లేదు. ఎవరైనా మీరు ప్రజా
వ్యతిరేకంగా ప్రయత్నం చేస్తే, ప్రజలకు వ్యతిరేకంగా లేకుంటే తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించము. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఒక క్రియాశీలకమైన తెలంగాణ సమాజానికి అనుకూలంగా ఉండే ప్రయత్నం చేస్తుంది తప్ప ఇంకో రకంగా ఉండదని చెప్పి నేను క్రిస్టల్ క్లియర్గా చెప్తా ఉన్నా అండి. దీంట్లో ఏం శశభిషలు లేవు, అనుమానాలు లేవు. ఎక్కడ తెలంగాణ ప్రయోజనాలకి మేము ఎక్కడ కూడా రాజీ పడే పరిస్థితి లేదని చెప్తా ఉన్నాం. రైట్. ఒకసారి డాక్టర్ వినోద్ గారు, అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారి దగ్గరికి వెళ్దాం. సో మ్యాచ్ ఫిక్సింగ్ అయింది, కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ అయింది అనేది బీజేపీ అభియోగం. మొత్తానికి ఏదైతే ఎవరు మ్యాచ్ ఎవరితో ఫిక్స్ చేసుకున్నా సరే తెలంగాణ నీళ్లు ఆంధ్ర పాలైపోయాయి అనేది మొత్తం అంటే యూనిక్గా వినిపిస్తున్న వాయిస్. మీరేమంటారు డాక్టర్ వినోద్ గారు? ఓస్ గారు, ముందుగా ప్యానలిస్ట్ అందరికీ, తర్వాత ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారం. ఈ రోజు అఫ్ కోర్స్ ప్రతి ఒక్కరం అంటే మన తెలంగాణలో చాలా మంది అంటే ఎంతో ఇంట్రెస్ట్ తోటి ఏం జరుగుతుందని వాచ్ చేయటం, అసెంబ్లీలో జరిగిన ఏదైతే ఈ రోజు చర్చ ఉందో చాలా మంది చూస్తున్నారు. ఇప్పుడే ఇంతకు ముందే కంప్లీట్ అయిపోయి రిజల్యూషన్ కూడా పాస్ చేశారు. అయితే వారు మన బీజేపీ ప్రతినిధి అన్నట్టు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని కాంగ్రెస్ బీఆర్ఎస్ చేసి ఇదేదో చేస్తుంది, లేకపోతే ఇంతకాలం ఇది లేకుండా ఎలక్షన్ స్ట్రాటజీ లెక్క వచ్చినట్టుంది, సిబిఐకి ఎందుకు ఇవ్వట్లేరు, అవి కొన్ని ఏదైతే మాటలు చెప్పారో ఇప్పుడు వారే అన్నారు కదా, ఏది మేటిగడ్డ దగ్గర కాళేశ్వరం ఆ బ్యారేజ్ కనుక అంటే ఏది మన క్రాక్స్ వచ్చి ఇలా పొగలు వచ్చి అలా కూలే పరిస్థితిలో లేకపోతే అది కనుక సక్సెస్ఫుల్ అయ్యి ఉంటే ఇదంతా జరిగేది కాదు. అది అందరికీ తెలిసిన విషయం. దాన్ని ముందైతే ఏదైతే ప్రొజెక్ట్ చేశారో, ప్రపంచంలో ఏదో ఒక అద్భుతాన్ని సృష్టించాను, తర్వాత తెలంగాణను మొత్తం సస్యశ్యామలంగా చేశాను అని అదొక బ్రహ్మాండమైన ఒక అంటే గొప్ప కార్యంగా చూపించి దాన్ని ఆల్మోస్ట్ మన దేశంలో ఉన్న పెద్ద మనుషులనే కాకుండా కొంతమంది నేను విదేశాల నుంచి కూడా చూపించి చేసి చాలా ప్రపంచంలో ఒక ప్రత్యేకమైన కట్టడంగా అప్పుడు కూడా అంటే అందరికీ తెలుసు చెప్తూనే ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఫైనల్ రిజల్ట్ చూసేసరికి అదంతా మనకి ఏమైపోయిందంటే ఇదంతా వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్. దానివల్ల ఇప్పుడు మనకు అదే 94 అని కొంతమంది లక్షలకు అంటున్నారు. సరే, రౌండ్ ఫిగర్ 1,00,000 కోట్లకు మనం ఖర్చు పెట్టినప్పుడు దాన్ని మనం ఇంట్రెస్ట్ తీసుకొని ఇంత చేసి దాని తర్వాత లక్షల ఎకరాల సాగునీరు ఏదైతే సాగు చేస్తాం అనేది ఏదైతే పద్ధతిలో పోయిందో అవి అన్ని ఈరోజు అన్ని అంటే ఇప్పుడు మన విజిలెన్స్ కమిటీ అయింది, తర్వాత మన సెంట్రల్ గవర్నమెంట్ సేఫ్టీ డ్యామ్స్ దానికి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్, సెంట్రల్ వాటర్ వర్క్స్ వాళ్ళ మినిస్ట్రీస్ అందరూ ఇప్పుడు ఆడిట్ చేస్తున్నారు. దానివల్ల చాలా బయటకు వచ్చేస్తుంది. అయితే డాక్టర్ వినోద్ గారు, అంటే ఇక్కడ బేసిక్ క్వశ్చన్ ఏంటంటే బీజేపీ లెవెల్ చేస్తున్న ఎలిగేషను లేకపోతే అబ్జర్వేషన్ ఏంటంటే మీ ఇద్దరు మ్యాచ్ ఫిక్స్ చేసుకొని కేవలం పార్లమెంట్ ఎన్నికల ముందర ఇది వాంటెడ్గా పర్పస్ఫుల్గా యూ హ్యావ్ బ్రాట్ ఇన్ దిస్ ఆర్గ్యుమెంట్ అని చెప్పేసి బీజేపీ అభియోగం. నిజమా? అంటే ఇవాళ మాట్లాడేసుకున్నారు, వాదులాడుకున్నారు, ఒకళ్ళు మేడిగడ్డ వెళ్తున్నారు, ఇంకోటి నల్గొండ వెళ్తున్నారు. ఎండ్ ఆఫ్ ద డే ఏమన్నా సొల్యూషన్ దొరికిందా దీనికి? సొల్యూషన్ అంటే ఇప్పుడు ప్రజలకు తెలియాలి కదా. ఇప్పుడు 1,00,000 కోట్లు మనం ఖర్చు పెట్టి దానివల్ల మనకు ఫలితం జీరో అనిపించినప్పుడు, అదే కాకుండా ఫలితం జీరో కాదు, ఆ డిజాస్టర్ వల్ల ఎంతవరకు ప్రజలకు నష్టం జరుగుతుంది, అదే ఫ్లడ్డింగ్ అయిపోయి ఏదైనా జరిగినప్పుడు డిజాస్టరే కదా. తర్వాత ఇప్పుడు దాని మెయింటెనెన్స్, దాని పేమెంట్స్, లోన్స్, ఇప్పుడు ఏది ఉద్యోగులకు జీతాలు చెల్లించి తర్వాత సంక్షేమ పథకాలన్నిటికీ ఏదో కేటాయించడం ఎంతో కష్టంగా జరుగుతుంది కదా. అప్పులప్పుడు మనం తెలంగాణ మనం ఏర్పరచుకున్నది దేనికి? నీళ్లు, నిధులు, నియామకాలు. నిధులు లేవు, నీళ్లు లేవు, ఇక నియామకాలు జీరో, అన్ని జీరో అయినాయి. కాబట్టి న్యాచురల్ నీళ్లు మనకు ఉన్నాయి కాబట్టి వాడుకునే పద్ధతిలో కూడా ఈ గత ప్రభుత్వం ఏం పని చేయలేదు అనేది తెలిసిపోతుంది. ఇప్పుడు ఎమర్జెన్సీ ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? ఇదే కనుక మేటిగడ్డ కూలిపోతే ఈ విషయం అంత సీరియస్ గా ఉండేది కాదు. సో అందుకనే అది ఒకటి వచ్చినప్పుడు మరి ఇప్పుడు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ కాంగ్రెస్ గుమ్ముక్కైపోయింది ఎలక్షన్ స్ట్రాటజీ అనటం కాకుండా అది ఎలక్షన్ స్ట్రాటజీ అనేది కాదు, ఎమర్జెన్సీ ఇష్యూ అది. అయితే
సింపుల్. మనకు ఇప్పుడు నాగార్జున సాగర్ ఇష్యూ వచ్చింది కాబట్టి మనకు ఒక రోజు ముందు, ఎలక్షన్ రోజు ముందు ఆంధ్ర అంటే ఏపీ పోలీస్ బలగం వచ్చి ఆక్యుపై చేసి, అంటే అది ఏమన్నట్టు మనకు ఆంధ్ర తెలంగాణ మళ్ళా ఒక టెన్షన్ క్రియేట్ చేసి ఒక విధమైన ఏమంటారు ఎలక్షన్ దాంట్లో అంటే ఓటింగ్ ప్యాటర్న్ ను ఇన్ఫ్లుయెన్స్ చేయనీకి, అందుకే అదే మామూలు జరుగుతాయి. ఒక రోజు ముందు ఓవర్ నైట్ ఏదైతే జరుగుతుంటాయో నెక్స్ట్ డే అయ్యని ఇన్ఫ్లుయెన్స్ అయితే ఓటర్స్ మీద అటువంటి సృష్టించి తర్వాత ఇప్పుడు ఏదైతే అఫ్ కోర్స్ చర్చలన్నీ మేము అందరం విని ఉంటాము. ఎప్పటి నుంచి ఏమేమి జరిగింది, ఏమేమి లెటర్స్ మన ప్రభుత్వం రాసింది గత ప్రభుత్వము, ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ఇప్పుడు అందరూ తప్పకుండా ప్రజలు తెలుసుకోవాల్సిందనే ఇప్పుడు ఈ రోజు చర్చ జరిగింది. దానివల్ల చర్చ జరగడం ఎందుకు అని అంటే మీరనేది ఏమంటున్నారు, అక్కడ వాళ్ళు సభ పెడుతున్నారు, వీళ్ళు ఇక్కడ ఏది కాళేశ్వరం ప్రాజెక్ట్ విజిట్ చేసుకొని పోతున్నారు, వీళ్ళంతా ఒకటే కుమ్ముక్కై ఉన్నారు ఈ రెండు పార్టీలు అనేది ఏదైతే బీజేపీ వాళ్ళు అంటున్నారో, న్యాచురల్ గా ప్రజలు ఇప్పుడు మనం అనుకున్నది ఒకటి, వాళ్ళిద్దరు కుమ్ముక్కై ఉన్నారు కాబట్టే కేసీఆర్ మీద కూడా ఈగ అలనీయకుండా చేశారు. ఇప్పుడు మన ఆపు ఢిల్లీలో ఇంత పెద్ద ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఇంత పెద్ద జరిగి ఇంతమంది డిప్యూటీ సీఎంను ఎంపీలను అందరినీ లోపల పెట్టి ఈడీ ఎంతైతే చేస్తుందో, మరి ఇంత ఆధారం ఉన్నా కూడా మరి కవిత్వాన్ని ఏమాత్రం ఒక టచ్ కూడా చేయకుండా జరుగుతుంది. ఎవరితో ప్రజలకు తెలుసు కాబట్టి వినోద్ గారు, నేను ఒక చిన్న ఇంటరప్షన్. వినోద్ గారు, సోనియా గాంధీ గారు కూడా ఈడీ ఇంటరాగేషన్లోకి వచ్చిర్రు, రాహుల్ గాంధీ గారు కూడా ఇంటరాగేషన్లోకి వచ్చిర్రు, మరి వారి అరెస్ట్ చేయలేదు. మీరు ఒకటి అనుకుందామా? అలా కాదు, అది స్కామ్ కాదు కదా. ఇప్పుడు ఎందుకు కాదండి? 55,000 కోట్ల స్కామ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. వినోద్ గారు, మీరు చాలా మేధావులు, విజ్ఞానవంతులు, మాకు అందరికి అంతా తెలుసు. మీరు తెలిసి కూడా తెలియనట్టు మీరు ప్రజలకు అవాస్తవాలు చెప్పడానికి కోసమే కూర్చున్నామని అనుకుంటే మేము ఏం చేయలేము, మేము హెల్ప్లెస్. దాని గురించి మేము మాట్లాడము. కానీ మేము ఏమంటున్నామని అంటే ఇంకొక విషయము, మేము ఒక్కటే అన్నారు కదా, కామారెడ్డిలో జరిగిన ఎన్నిక దేనికి ప్రతీక? ఎవరిని ఓడగొట్టినాం మేము? కేసీఆర్, సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ను ఓడగొట్టిన గంత భారతీయ జనతా పార్టీ అభ్యర్థిది. కేసీఆర్ గారిని ఒకది కూడగొట్టినాము, రేవంత్ రెడ్డి గారిని ఒకది కూడగొట్టినాము. కనుక మీరు ఇంకా పాత అరిగిపోయిన రికార్డు వేసి ప్రజల్ని మభ్యపెట్టడం కోసం ప్రయత్నం చేయకండి. ఎవరి దగ్గర ఉన్నారో, ఎవరి వైపు ఉన్నారో ఇప్పటికీ తెలుస్తా ఉంది. ఏమి ఎంక్వైరీ చేస్తున్నారండి మీరు? ఎప్పటి నుంచి ఎంక్వైరీ చేస్తామని చెప్పారు? ఏమైంది? రింగ్ రోడ్ 7,300 కోట్లకు అప్పచెప్పిండు, అన్యాయంగా అప్పచెప్పిండు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు గగ్గోలు పెట్టారు కదా. ఇప్పుడేం చేస్తున్నారు? ఎందుకు దాని మీద ఎంక్వైరీ జరుగుతలేదు? జరిగారు మిగిలిన వాళ్ళు కూడా ఒకసారి మాట్లాడిద్దాం. ఒకసారి ఆంధ్ర వెళ్దాం. తిరుత్తణి వేణుగోపాల్ గారు, ముందు రోజు పోలీసుల్ని పంపించి సాగర్ దగ్గర హడావిడి కేసీఆర్ ప్రభుత్వానికి మీరు సహకరించారు, తెలంగాణ నీళ్లు ఆంధ్ర పాలైనాయి, మీరిద్దరూ కుమ్మక్కయ్యారని చెప్పేసి సభలో ఇవాళ కాంగ్రెస్ ప్రధానంగా చేసిన అభియోగం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన అభియోగం. నిజంగానే అలాంటి కుమ్మక్కు వ్యవహారాలు మీరు నడిపారా? వాసుదేవన్ గారు, మీకు అదేవిధంగా ప్యానెల్లో పాల్గొంటున్న వివిధ రాజకీయ పార్టీ నాయకులకు, విశ్లేషకులకు, 99 టీవీ ప్రేక్షకులకి అందరికీ నా నమస్కారం. వాసుదేవన్ గారు, తెలంగాణలో రాజకీయ నాయకులు చాలా తెలివిమైన పరులు, అదే విజ్ఞానవంతులు. ఎందుకంటే వాళ్ళ అవసరాల కోసం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని, ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుల్ని, ఆంధ్రప్రదేశ్ ని వాడుకోవడం జరుగుతుంది. గత 40 సంవత్సరాలుగా నిధులు, నియామకాలు దోచుకెళ్ళిపోతున్నారు, మనకు రాష్ట్ర విభజన కావాలని చెప్పి ఏదైతే పోరాటాలు చేసి, ఉద్యమాలు చేసి ఎన్నికలు వస్తే విమర్శిస్తూ ఈ రోజు రాష్ట్ర విభజన జరిగినా కూడా మనకి ఇవ్వాల్సిన విద్యుత్ బకాయిలు లేకపోయినా, మనకు పంచాల్సిన ఆస్తులు పంచకపోయినా, మళ్ళీ ఈ కృష్ణా రివర్ వాటర్ పైన కూడా డిస్ప్యూట్స్ చేస్తున్నది వాళ్ళు. ఈ రోజు శ్రీశైలంను ఏదైతే మన అధీనంలో ఉండే శ్రీశైలం ప్రాజెక్ట్ ని మనము కేఆర్ఎంబికి అప్పచెప్పితే వాళ్ళు ఎందుకు నాగార్జున సాగర్ తెలంగాణ ఆధీనంలో ఉండేది కేఆర్ఎంబికి అప్పచెప్పడం లేదు? అది మొదటి పాయింట్. అక్కడ రాజకీయం ఉందా లేదా? ఈ రోజు ఏదైతే ఆంధ్రప్రదేశ్ కి తెలంగాణకు ఉండే డిస్ప్యూట్స్ వల్ల ఈ రోజు 2 ప్రాజెక్టులు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి అప్పచెప్పాలని చెప్పేసి ఒక కమిట్మెంట్ ఉంటే ఆ కమిట్మెంట్ కి ఎందుకు ఆ ప్రభుత్వం యాక్సెప్ట్ చేయలేదు? ఈ రోజు ఏదైతే మనకు శ్రీశైలంలో ఏదైతే పోతిరెడ్డి పాడికి నీళ్లు రావాలంటే వాటర్ లెవెల్ పెరగాలి, అంతవరకు మనం పవర్ ప్రాజెక్ట్ వాడకూడదని చెప్పి ఒక కండిషన్ ఉంటే వాళ్ళు పవర్ ప్రాజెక్ట్ వాడుతూ కిందకి వాటర్ పంపించేస్తూ
అక్కడ కూడా వాళ్ళ ఆధీనంలో ఉండే నాగార్జున సాగర్ కూడా బేగాలు వేసి పెట్టుకొని నీళ్లు వదలకపోతే ఇంకా మనం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పేముంది? ఈ రోజు ఏదైతే మీరు నీటి వాటాలు కరెక్ట్ గా పంచకుండా పోవడం వల్లే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. దాన్ని కూడా ఈ రోజు రాజకీయం చేసుకుంటూ మాట్లాడుతున్నారు. ఓకే, ఆంధ్ర వాళ్ళ ఇన్వాల్వ్మెంట్, తెలంగాణ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అదిలో పెడతాం, వాళ్ళే వాటర్ వదులుతారు, వాళ్ళే వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ జీవోల ప్రకారమే వాళ్ళైనా మనమైనా పవర్ ప్రాజెక్ట్ చేసుకుంటాం, పోతిరెడ్డి వారికి నీళ్లు వదులుకుంటాం. అదే విధంగా నాగార్జున సాగర్ వచ్చిన తర్వాత నాగార్జున సాగర్ లో కూడా వాళ్ళ వాటర్ వాళ్ళు పంచుకుని తెస్తాం. కానీ కృష్ణా రివర్ బోర్డు మాట ఏంట్రు, మన మాట ఏంట్రు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు దోచుకుంటారు, దానికి మన మా నిధులు నియామకాలు దోచుకునేస్తున్నారని చెప్పేసి వాళ్ళు రాజకీయంగా మభ్య పెట్టే ప్రయత్నం ఈ రోజు తెలంగాణ రాజకీయాలు చేస్తున్నాయి. అంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ విభజన అనేది మనకు సమ్మత లేకపోయినా మనకి ఏ మాత్రం దీనివల్ల జరిగే నష్టం ఏందనేసి అడిగి మనకు చేయకపోయినా కూడా ఈ రోజు కాంగ్రెస్, బీజేపీ అన్ని రాజకీయ పార్టీలు అయితే అన్యాయం చేసినా కూడా ఇంకా మనం వదలడం లేదు. మనల్ని పూజలుగా చూపించి మనమే దోచుకోబోతున్నాం అన్నట్టు. అదే విధంగా ఏదైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యం చేసి పోలీసులు అడ్డం పెట్టుకుని దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటే ఈనాళ్ళు, ఈ ఆంధ్రజ్యోతులు, ఈ టీవీ5లు, ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు, ఈ జనసేన పార్టీ నాయకులు ఏమన్నా మాట్లాడరా పోగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని బ్లేమ్ చేస్తూ ఏం చెప్తున్నారు, దండయాత్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల రోజు అని చెప్పి పెద్ద పెద్ద పార్టీ రాస్తారు. ఏం దండయాత్ర ఏదో మనకు రావాల్సిన నీటి వాటా కోసం మనం మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటే అది తప్ప? వేణుగోపాల్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఇప్పుడు మీరు చెప్పే అంశం ఏంటంటే మీరు చేస్తున్న అంశం గురించి మాట్లాడట్లేదండి. మేము తెలంగాణలో జరుగుతున్న తతంగము, నాటకము ఇక్కడ రక్తి కడతా ఉందని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం. మీ గురించి మాట్లాడట్లేదు. మీరు ఎట్లాగో తీసుకుపోతున్నారు. మా ఇప్పుడు కృష్ణా మేమేమంటామంటే వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం, మీరు విద్యుత్ బకాయిలు క్లియర్ చేయించారు, దాన్ని క్లియర్ చేయాలి. తీర్చరు, కొట్టుకు సావండి, తన్నుకు సావండి, మేము బేటిగా చూస్తామనే పద్ధతిలో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఉంది. ఏం ఆంధ్రప్రదేశ్ న్యాయం చేస్తుందో చెప్పండి. ఇప్పుడు మీరు అడగాలి కదా వేణుగోపాల్ గారు, ఏం కావాలనేది అడగకుండా మీకు రాజకీయాలు ముఖ్యమైపోయినాయి, కానీ ప్రజలు లేకుంటే అభివృద్ధి ముఖ్యం కాదండి. మీకు రాజకీయాలు రావాల్సిన విద్యుత్ బకాయిలు ఇవ్వండి, మాకు కావాల్సిన కృష్ణా రివర్ డిస్ప్యూట్ క్లియర్ చేయండి, ఇవే అడుగుతున్నాడు. ఇంకేం మాట్లాడతాడు మోడీ గారితో పోయి? మాకేం పని ఉంది? దానికనే వేణుగోపాల్ గారు మీకు ఎజెండా స్పష్టంగా ఉంటే ఖచ్చితంగా మన రేవంత్ రెడ్డి గారు పోయినరు మోడీ గారి దగ్గరికి. కాదు సార్ మీరు ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కుతారంట, ప్రతిపక్షాన్ని సరిగా చూడరంట అంటే అలాంటిది ఏముండదు. మీరు ఎజెండా తీసుకొని రండి, ఎజెండాను మేము ఫాలో కావడానికి సిద్ధంగా ఉన్నాం. విధులు విధానాలు అనేవి ఉంటాయి, ఖచ్చితంగా ఆ విధానాల ద్వారానే పోతాం. కానీ మీరు లోపలికి వచ్చి ఒకటి మాట్లాడి బయట పోయి ఇంకొకటి మాట్లాడితే దానివల్ల ఏం ఉపయోగాలు ఉండవని చెప్తా ఉన్నాము. అట్లనే మీరు కూడా ఇప్పుడు అమిత్ షా ఏమన్నా చెప్పారా? జగన్మోహన్ రెడ్డి లోపల ఒకటి మాట్లాడుతున్నాడు, బయట ఒకటి మాట్లాడుతున్నారు. మీరు రాజకీయ ప్రసంగాల కోసం ఏమో మాట్లాడుతున్నది వేణుగోపాల్ గారు. మీరు మళ్ళీ డైవర్ట్ చేసి ఎక్కడో తీసుకోపోగారు టాపిక్. మేము ఇట్లా అన్నారు అని చెప్పట్లేము. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి లోపల ఒక మాట మాట్లాడిండ్రు, బయట ఒక మాట మాట్లాడినరు అని చెప్పట్లేదు. గడిచిన 10 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గారు ఒక ఎజెండా తోటి ముందుకు పోయిండు, తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక ఎజెండాను తీసుకొని ముందుకు బీజేపీ పైన నెట్టేసి ప్రజల దృష్టి మళ్లించడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీ వ్యక్తిగత ఫెయిల్యూర్స్ మొత్తం ప్రజల మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలు సర్వనాశనం అయిపోయింది మీ రాజకీయాల వల్ల. కనుక వీటిని ముందుకు తీసుకురాకండి, మీ విధానాన్ని ముందుకు తీసుకుపోండి ప్రజల ముందలకి. కానీ ప్రజలు నాశనం అయిపోతా ఉంటే మీరు రాజకీయంగా పబ్బం గడుపుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు తప్ప మీరు రాష్ట్ర ప్రయోజనాల గురించి ఎప్పుడు మాట్లాడుతున్నారు? మీరు ఆంధ్రప్రదేశ్ రాజకీయ ప్రయోజనాల గురించి ఎప్పుడు మాట్లాడుతున్నారండి? ఎవరు మాట్లాడుతున్నారు? మీరు రాష్ట్ర ప్రయోజనాల గురించి ఎవరు మాట్లాడేది? మీరు మీ వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల గురించి, మీ పార్టీ రాజకీయ ప్రయోజనాల గురించి మాట్లాడుతున్నారు. రాష్ట్ర ప్రయోజనాల గురించి ఏం మాట్లాడారు? మీ దగ్గర ఉన్న ఎజెండా ఏంటి? మీరు మాట్లాడుతున్నది ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు నాగార్జున సాగర్ నీళ్ళు ఇంటికి వదులుకున్నాడా? రాష్ట్ర ప్రజల కోసం వదులుకున్నాడా?
ఎవరికి వదులుకున్నాడు? కృష్ణా ప్రకాశం గుంటూరు అన్యాయం అయిపోతాంది అని చెప్పి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నీళ్ళు వదులుకోవడం జరిగింది. తెలంగాణలో కూడా వేణుగోపాల్ గారు, తెలంగాణలో కూడా ఇదే విషయంలో మా చేతగాని ప్రభుత్వాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి మీరు నిర్విఘ్నంగా నీళ్లు తీసుకొని పోతున్నారు, నిర్విఘ్నంగా నీళ్లు ఎత్తుకొని పోతా ఉన్నారు. తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతింటుంటే కూడా ఇక్కడ కూర్చున్న నాయకులు నిమ్మకు నీరెత్తినట్టు పిలిచి భోజనాలు పెట్టి మళ్ళీ వాళ్ళని పంపించారు కాబట్టి మా ప్రయోజనాలు దెబ్బతిన్నాయి. ఎన్ని చేసినా నరేంద్ర మోడీ గారు రాష్ట్రాల పరిధి లోపల చొచ్చుకొని వచ్చి ఏమీ దౌర్జన్యం చేసే పరిస్థితి ఉండదు. రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడడం కోసమే, రాష్ట్రాల ప్రయోజనాల కోసమే నరేంద్ర మోడీ గారు ప్రయత్నం చేస్తారు. కానీ ఒక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకోను, ఒక్క తెలంగాణ దృష్టిలో పెట్టుకోను, ఒక్క ఆంధ్రప్రదేశ్ దృష్టిలో పెట్టుకోను విధానాలు ఉండవు. దేశంలో 5,000 మంది పైన ఎందుకు కేసులు పెట్టాల్సి వచ్చింది? వాళ్ళు ఎందుకు బయట తిరుగుతున్నారు అంటే మీ అధీనంలో ఉంటే వాళ్ళందరూ బయట తిరగచ్చు. ఇప్పుడు వేణుగోపాల్ గారు మీరు ఏం పార్టీకి ప్రాతినిధ్యం వస్తున్నారు? వైసీపీ. ఇప్పుడు జగన్ గారు, దేశ ప్రయోజనాల గురించి మాట్లాడుతున్నారు. వేణుగోపాల్ గారు ఇప్పుడు మీరు వైసీపీ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, కొంచెం మీరు దాని విషయంలో అట్లనే పార్టీ విధానంలో మాట్లాడితే బాగుంటది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన చెప్తున్నారు కదా రాష్ట్ర ప్రయోజనాలు మేము కోరుకోవడంలో మీరు కోరుకుంటున్నారని చెప్పారు. అట్లా కాదండి, జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా అవినీతి కేసులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేసినాము? జగన్మోహన్ రెడ్డి గారి మీద అన్ని కేసులు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొని పోయి జైల్లో పెట్టింది, సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. బీజేపీ ఏం చేసింది చెప్పండి? బీజేపీ ఏం చేసింది? జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేసింది చెప్పండి? నిన్న కూడా పోయి కలిసి వచ్చింది కదా ప్రయోజనాల కోసం. మీరు ఇప్పుడు ఏం చేస్తుందో అప్పుడు కాంగ్రెస్ చేసింది అంతే, మీకు వాళ్ళకి ఏం తేడా లేదు, దొందే అంతేనా? ఒకసారి బీఆర్ఎస్ నాయకులు రామచంద్ర నాయక్ గారి దగ్గరికి వెళ్దాం. రామచంద్ర నాయక్ గారు, ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో జరిగిన రగడ చూశారు. మొత్తానికి ఏంటంటే మీ ఇద్దరి వాదులాటలో బీజేపీని అరటిపండి చేశారు. ఎందుకంటే బీజేపీ చివరికి కార్నర్ అయ్యే పరిస్థితి వచ్చింది. ప్రేక్షకులకు నమస్కారం సార్. ఒకసారి గమనించండి, గత 10 సంవత్సరాలు నాగార్జున సాగర్ డ్యాము తెలంగాణ యొక్క పోలీసుల పర్యవేక్షణలో ఉండేది. ఈరోజు కేంద్ర బలగాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఈ 2 నెలల్లో దాపురించిందంటే దానికి చాలా స్పష్టంగా ఇప్పుడు మనం కొన్ని నిజాలు మాట్లాడుకోవాలి. ఈ సంవత్సరం వర్షాభావ పరిస్థితుల వల్ల నాగార్జున సాగర్లో కానీ కృష్ణానదిలో కానీ ఇవాళ శ్రీశైలంలో నీళ్ళు లేని కారణంగా ఇవాళ ప్రాజెక్టులు అడుగంటిన పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. గత యాసంగి సీజన్ వరకు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ అదృష్టం పైనుంచి వర్షాలు బాగా కురవటం వల్ల ప్రతి సంవత్సరం కూడా కిందికి సముద్రంలో నీళ్లు వెళ్ళిన సందర్భాన్ని కూడా మనం చూసినాం. ఎప్పుడైనా నీళ్ల కట్టకట్ట వచ్చినప్పుడే మన యొక్క వాటా మీద ఈ చర్చ మొదలవుతుంది. ఈ 10 ఏళ్ల కాలంలో మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేంద్ర ప్రభుత్వానికి 17 సార్లు కేఎంఆర్బి మినిట్స్ మీరు ఒకసారి పరిశీలించండి. మా మాజీ మంత్రి వర్యులు హరీష్ రావు గారు ప్రతి పేపర్ కూడా అసెంబ్లీలో ప్రజెంట్ చేయడం జరిగింది. ఏ ఒక్క రోజైనా మా వాటా తేల్చకుండా, తెలంగాణలో కృష్ణానది వాటా తేల్చకుండా 10 ఏళ్ల పాటు విభజన హామీలు అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం తన గుప్పెట్లో పెట్టుకొని 2 రాష్ట్రాలతో ఆడుకుంటూ మా యొక్క విభజన హామీల్ని వాళ్ళు పరిష్కారం చేయకపోవటమే కాకుండా కృష్ణా గోదావరి జలాల్లో నికర వాటా తేల్చండి, తేల్చిన దాకా బ్రిజల్ ట్రిబ్యునల్ ఏదైతే ఇచ్చిందో దాని మీద ఆ తర్వాతనే మేము హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి షెకావత్ గారికి చాలా ఖచ్చితంగా చెప్పినాం. మొన్నటి దాకా కూడా మా అధీనంలో నాగార్జున సాగర్ ఉన్నది. ఈరోజు శ్రీశైలంలోనేమో ఆంధ్ర పోలీస్ పర్యవేక్షణలో ఉంది, తెలంగాణలో ఉండే నాగార్జున సాగర్ ఏమో సిఆర్పిఎఫ్ బలగాల చేతులు. మొన్ననే నేను స్వయంగా పరిశీలించి, నేను నాగార్జున సాగర్ రైతుని, ఇక్కడ ప్రాంతానికి చెందిన వ్యక్తిని నేను. ఇలా నాగార్జున సాగర్ డ్యామ్ మీద పోయి మీరు పరిస్థితిని చూడండి. ఇలా కేంద్ర బలగాలు అక్కడ ఒక్క మనిషి కూడా పట్ట మీదకి రానియకుండా ఉన్నది. పైగా ఇవాళ అసెంబ్లీలో ఇవాళ నిజంగా కాంగ్రెస్ పార్టీ కనుక కేఎంఆర్బి 24వ తారీఖు జరిగిన మీటింగ్ లో కేఎంఆర్బిలో కనుక వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసి ఉండకపోతే ఇలా నిండు శాసనసభలో ఇలా కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేయాల్సిన దుర్గతి ఎందుకు పట్టింది? దాని మీద కాంగ్రెస్ పార్టీ వైఖరిని స్పష్టం చేయాలి. డాక్టర్ వినోద్ మాట్లాడుతున్నారు. డాక్టర్ వినోద్ మాట్లాడుతూ మీరు అడిగారు కదా, 60 రోజుల్లోనే
తెలంగాణ నీటిని తెలంగాణ యొక్క ప్రతిష్టను కేంద్రం చేతిలో తాకట్టు పెట్టి చేతులు ఎత్తేసి వాళ్ళ తీర్మానం చేసే దుర్గతికి ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది. పైగా మా జిల్లా మంత్రి కోమటిరెడ్డి గారు కనీసం అసెంబ్లీలో ఏ భాష మాట్లాడినా కూడా ఆయన మర్చిపోయి విగిలంత కోల్పోయి ఇవాళ ఫ్లోరోసిస్ కంట బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత కృష్ణా జలాన్ని ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా చౌటుపల్లో పైలాన్ని పెట్టి ప్రతి ఇంటికి ప్రతి గిరిజన తండాకి నాగార్జున సాగర్ నీళ్లు తాగించిన ఘనత బీఆర్ఎస్ పార్టీది. వాళ్ళేమో ఈ భూతాన్ని తీసుకొచ్చింది. 60 ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అన్ని విధాలు చేసిన సంగతి మర్చిపోయి ఏదో అబద్ధపు హామీలతోని అబద్ధపు మాటలతో వచ్చి 60 రోజుల్లో వాళ్ళ భాగవతం బయటపడతారని మాత్రం స్పష్టంగా కనబడుతుంది. అందుకని బీజేపీ మిత్రులకు మేము ఒక విషయం చెప్పదలుచుకున్నాం. మీరు ఒక పెద్దల పాత్ర పోషించి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య ఉండే నీటి తగాదాన్ని మీరు తీర్చకుండా ఎన్ని రోజులు నడుస్తే అసలు మధ్య తగాదా అట్టే ఉంటది. దాని చారి గారు మాట్లాడాలి. కేంద్ర ప్రభుత్వం పెద్దల పాత్ర పోషించి ఉభయ రాష్ట్రాల నీటి వాటని తేల్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం అనే విషయాన్ని గమనించాలని సందర్భంగా పాల్గొన్నా. చాలా మంచి విషయాలు చెప్పిర్రు, చాలా విషయాలు చెప్పిర్రు. ఇప్పుడు కేంద్ర పరిధిలోని అంశాలు మీరు చెప్పిన అంశాలు మేము ఏకీభవిస్తాం, కొద్దిసేపటికి వస్తాం, ఓకే. కానీ మీ పరిధిలో ఉన్న అంశాలు ఎంతవరకు కంప్లీట్ చేసిరండి? మీరు చెప్పిర్రు, చాలా మంచి విషయం చెప్పిర్రు. మేము మిషన్ భగీరథ ద్వారా నీళ్లు తెచ్చినాం, ఫ్లోరోసిస్ ఎఫెక్టెడ్ ఏరియా నల్గొండ, మేము పైలాన్ పెట్టి అక్కడ నుంచి నీళ్ళు అందిస్తున్నాం, ఓకేనండి. ఎస్ఎల్బీసీ పరిస్థితి ఏమైందండి? మీ జిల్లానే కదా. ఎస్ఎల్బీసీ ఎందుకు పూర్తి చేయలేదు? డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ఎందుకు పూర్తి చేయలేదు? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి చేయలేదు? దక్షిణ తెలంగాణ అంటే ఎందుకు ఇంత ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొన్నాయి? ఆల్రెడీ ఎన్నికల ముందు ఆదరాబాదరాగా పోయి వినోద్ గారు కూడా గమనించాలి, ఆదరాబాదరాగా పోయి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుని ప్రారంభించొచ్చిండు కదా, ఒక పంపును ప్రారంభించొచ్చిండు కదా. ఎందుకు మరి ఆ పంపు ఈరోజు మళ్ళీ మూగపోయింది? అదేం కాళేశ్వరం ప్రాజెక్టు లాగా డిజాస్టర్ ప్రాజెక్ట్ కాదని అనుకుందాము. మరి మీరు కేవలం కమిషన్ల కోసమే కాంట్రాక్టర్లకు పైసలు అప్పచెప్పి ప్రాజెక్టును పూర్తి చేసినామని చెప్పి పంపులని ఓపెన్ చేసి వచ్చిర్రా? ఎందుకు పంపు నీళ్లు దుంకుతలేదు? ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కంప్లీట్ అయిపోయిందని చెప్పారు కదండి. కనుక రామచంద్ర నాయక్ గారు, మీరు పెద్దలు జరిగిన తప్పిదాల గురించి చింతించండి. కనీసం ఇబ్బందికరమైన పరిస్థితులు, తెలంగాణ ప్రాంతము జీవన విధ్వంసానికి గురైంది. కారణం భారతీయ జనతా పార్టీ కాదు, భారత రాష్ట్ర సమితి అని చెప్పుకున్న బీఆర్ఎస్ పార్టీ. ఎందుకు అని అంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. మీరు మాట్లాడనీయలేదు, చెప్పనీయలేదు, గొంతులు నొక్కిండ్రు, దౌర్జన్యాలు చేసిండ్రు, అన్ని రకాలుగా ముందుకు తీసుకొని పోయి ఈరోజు మళ్ళీ ఇప్పుడు మీరు 2 నెలలు కూడా కాలేదు. ఎందుకు రాలేదండి? కేసీఆర్ గారు నల్గొండకు పోయి సభ పెడతాడు, వీడికి ఎందుకు రాలేదు అసెంబ్లీకి? అసెంబ్లీలో వచ్చి ఫ్లోర్ ఆఫ్ ద లీడర్, ఆపోజిషన్ లీడర్గా ఎందుకు మాట్లాడతలేడు? ఎందుకు మాట్లాడతలేడు చెప్పండి. ఎందుకు మాట్లాడతలేరు అంటే మీరు మాట్లాడే విషయం నేను అందుకే చెప్తా ఉన్నా. మీరు లోపాయికారి ఒప్పందాలు పెట్టుకొని ప్రయత్నం చేస్తే ఆయననేమో మేడిగడ్డ కోత అంటాడు, ఈయననేమో నల్గొండ కోత అంటాడు. అసెంబ్లీ జరుగుతూ ఉంటే అసెంబ్లీకి ఎందుకు రాడండి? అసెంబ్లీకి ఎందుకు రాడు? రాకపోవడానికి కారణం ఏంది? మా ప్రతినిధులు అసెంబ్లీలో ఉన్నారు అంటే మరి రాజీనామా చేయమని చెప్పండి. మీ ప్రతినిధులే అసెంబ్లీలో ఉంటే ఆయన ఎందుకు ఇంకా మరి రాజీనామా చేపియండి కేసీఆర్ గారి దగ్గర. ఆరోగ్యరీత్యా నల్గొండ పోవడానికి ఆరోగ్యం సహకరిస్తుంది, అసెంబ్లీకి రావడానికి ఆరోగ్యం సహకరించదా? ఏంటండి రామచంద్ర గారు, మీరు పొంతలో లేని సమాధానాలు చెప్తారు. ఆరోగ్యరీత్యా నల్గొండ పోవచ్చానండి వాసుదేవన్ గారు? అసెంబ్లీ 5 నిమిషాల్లో ప్రయాణం చేసి అసెంబ్లీకి వస్తే ఏమైతుంది? అసలు ఈ ఎపిసోడ్ మీద టీడీపీ ఏమంటుందో ఒకసారి చూద్దాం. ఓకే, రామచంద్ర నాయక్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రామచంద్ర నాయక్ గారు ఓకే రామచంద్ర నాయక్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. టీడీపీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ చౌదరి గారు కూడా ఉన్నారు. శ్రీనివాస్ చౌదరి గారు, తెలంగాణ నీళ్లు ఆంధ్ర పాలు, ఇది ఈరోజు సబ్జెక్టు తెలంగాణ అసెంబ్లీ మొత్తం మీద జరిగింది. సరే, మీరు అనొచ్చు మా ప్రజెన్సు లేదు, మేము లేము, దీనికి మాకు సంబంధం ఏంటనేది. బట్ ఆంధ్ర అనేది ఒక ట్యాగ్ లైన్ ఉంది కాబట్టి మీకు సంబంధం ఉంటుంది. ఎందుకంటే విభజిత ఆంధ్రప్రదేశ్ని పరిపాలించారు, సంయుక్త ఆంధ్రప్రదేశ్ని పరిపాలించారు కాబట్టి ఈ మొత్తం వ్యవహారం మీద మీకు సమగ్రమైన
అవగాహన ఉంటుంది. కేవలం ఆంధ్ర ప్రయోజనాలు కాపాడటం కోసమే మీ డిజైన్స్, మీ ప్లాన్స్. అప్పట్లో కూడా ఆయన పరిపాలన, మీ అధినేత పరిపాలించినప్పుడు కూడా ఢిల్లీలో పెద్ద ఎత్తున దీని మీద ఆందోళన చేసింది అప్పటి టీఆర్ఎస్. ఏమంటారు, ఈ నిజంగానే ఆంధ్ర లాక్కుపోతుందా తెలంగాణ నీళ్ళని, తోడుకుపోతుందా? మధ్యాహ్నం గారు, మొదట మీకు 99 ప్రేక్షకులకి, అలాగే తెలంగాణ ఆంధ్ర కాంగ్రెస్ పార్టీ, అదే వివిధ పార్టీ బీజేపీ బీఆర్ఎస్ నాయకులందరికీ కూడా నా తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున మాత్రం నమస్కారాలు. ఈరోజు మీరు పెట్టిన అంశం చాలా పెద్ద అంశం అండి. ఒకటి, ఈ 1 అవర్ కూడా చాలదు. ఎందుకు నేను ఈ విధంగా మాట్లాడాల్సి వస్తానంటే, భారతదేశ సమగ్ర నీటిపారుదల శాఖ, నీటిపారుదల అనుసంధానం, నదుల అనుసంధానం. మీకు గుర్తుంటుంది, నాకు బహుశా మీరు జర్నలిస్ట్ ఉన్నప్పుడు ఉచ్చలపల్లి సుందరయ్య గారు దేశం అంతా కూడా నదుల అనుసంధానం చేయాలని ఒక ప్రాజెక్ట్ పెట్టారు. అదే అంశాన్ని వాజ్పేయి గారు తీసుకున్నారు. స్వర్ణ చతుర్భుజి, వజ్ర చతుర్భుజి, ఎట్లయితే ట్రైన్స్, రోడ్లు అనుసంధానం చేస్తున్నారు. ఎందుకంటే ఇది ఆంధ్ర తెలంగాణ గొడవ కాదు. కృష్ణా బోర్డర్ కూడా కావచ్చు, నాగార్జున బోర్డు కావచ్చు. అలాగే ఈ పొద్దు ఆంధ్ర రాష్ట్రం 125 కిలోమీటర్ల కృష్ణా వాటర్ పారుతుంది మా రాష్ట్రం. కానీ మేము కృష్ణా వాటర్ పాడము, నాకు హక్కు లేదు. ఎందుకు నేను ఈ మాటలకు వస్తానంటే, టోటల్ గా ఆంధ్ర రాష్ట్రం కాదు, భారతదేశంలో సగం భారతం కష్టాల్లో ఉంటుంది, సగం భారతదేశం కరువులో ఉంటుంది. దీనికి అందుకే ఆ రోజు పెద్దలు చాలా ముందు చూపుతూ ఆలోచించి నదులు అనుసంధానం చేయాలని ఒక ప్రయోగం చేశారు. దాంట్లో మేము తెలుగుదేశం పార్టీ కూడా కొంత ఆంధ్రాలో ఉన్న నదుల్ని అనుసంధానం చేయడం ట్రై చేశాం. పట్టిసీమ కావచ్చు, అలాగే పొత్తిరెడ్డి ఇరిగేటర్ 2వ కాలువ కావచ్చు అని. టోటల్ గా నేను ఏంటంటే, మీకు గుర్తుంటే ఉంటది, ఒక 3 ఏళ్ల క్రితం ల్యాండ్ సేఫ్టీ బిల్ కేంద్ర కమిటీకి వెళ్ళిపోయింది. డ్యామ్ సేఫ్టీ బిల్ కేంద్ర కమిటీలోకి వెళ్ళిపోయింది. ఆ రోజు ఒక 67 బిల్లు ఆమోదం చేశారు. అది 10 మీటర్ల పొడుగున్న డ్యాము ఏ రాష్ట్రానికి హక్కు ఉండదు. 10 మీటర్లు దాటిన తర్వాత సెంట్రల్లోకి వెళ్ళిపోతారు. మేము తెలంగాణ ఇంకో రాష్ట్రం మాట్లాడే హక్కు కూడా లేదు. మరి బోర్డులు ఇవన్నీ కూడా ఎందుకున్నాయంటే సలహా సూచన చెప్పడానికి. కాబట్టి నేను చెప్పడం ఏంటంటే, ఏదైతే దేశ సమగ్ర అభివృద్ధి దృష్ట్యా నదులు అనుసంధానం చేస్తూ వివిధ కాలువల ద్వారా, జీవనం ద్వారా వచ్చే వాటర్ని ఆ రాష్ట్రాలకి అనుసంధానం చేస్తేనే సాగునీరు, తాగునీరు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు అందుతుంది. ఒక కాలంలో వచ్చే నీళ్లు నాగార్జున డ్యామ్కి వచ్చి నీళ్ళని మేము తీసుకెళ్లిపోతామని చెప్పి ఆ రోజు కేసీఆర్ ని ఆంధ్ర రాష్ట్రం గొడవ పెట్టి కేసీఆర్ ని గెలిపించాలని జగన్మోహన్ రెడ్డి గారి కుట్ర జనం తెలిసిపోయింది. అగమేఘాలపై పోలీసులు అడ్డు పెట్టి నీళ్ళను పెట్టి తీసుకోవడం కరెక్ట్ కాదు. ఈయన బలంతో చేయడం తప్పే, ఆయన ఇవ్వడం తప్పే. మేము అడిగేది ఏంటంటే, ఇది ప్రకృతి సంపద. అంటే ప్రభుత్వం కాదు ఇచ్చేది, జనాలు కాదు ఇచ్చేది, ప్రకృతి ఇచ్చే వాటర్. ఆ వాటర్ ని దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాలు, చాలా రాష్ట్రాల్లో నీళ్లు లేక, తాగునీరు లేక వసపడేవాళ్ళు ఉన్నారు. అటువంటి రాష్ట్రాలు ఇప్పుడు చేరాలంటే ఇది భారతదేశ వ్యాప్తంగా ఒక పైలట్ ప్రోగ్రామ్ తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వం. అలా తీసుకుంటేనే ప్రతి రాష్ట్రానికి తాగునీరు, సాగునీరు ఉంటుంది. కానీ ఇక్కడ పక్క కాలువ, నిలువు కాలువ, అడ్డం కాలువ, మా రాష్ట్రంలో అందరినీ గాలే నగరి, సిద్ధార్థవంతి, తెలంగాణ ఎన్నో కాలువలు ఉన్నాయి. ఆ కాలువలు వడ్డీ తీసేసి గవర్నమెంట్ డబ్బులు కాంట్రాక్టులు జబ్బులు ఇస్తున్నారు తప్ప జనానికి, రైతులకి సాగునీరు పంపలేదు, తాగునీరు పంపలేదు. చివరికి ఆ కాలువలన్నీ కూడా కేవలం ఒక పురావస్తు శాఖలో ఉన్నటువంటి వస్తువులుగా మారిపోయిన పరిస్థితి ఏర్పడతారు. కొన్ని డ్యాములు, ఉదాహరణకి మా అన్నమయ్య ప్రాజెక్ట్ డ్యాము గేటుకి గ్రీజు పోలేక డ్యామే కొట్టుకెళ్ళిపోయి పులిచేద డ్యామ్ రెండో డోర్ దెబ్బతింది. ఇటువంటి సిచ్యువేషన్ లో ల్యాండ్ డ్యామ్ సేఫ్టీ ఇష్యూ పైన తీసుకున్న బిల్లుని ఆమోదించినప్పుడు ప్రతి నదికి భారతదేశంలో ప్రతి జీవనానికి ఒక బోర్డు ఉంది, దానికి ఒక శాఖ ఉన్నారు, భారీ నీటిపారుదల శాఖ, పర్యావరణ శాఖ అధికారులు, మినిస్టర్ సబ్జెక్టు కరెక్షన్. వారి ద్వారా కమిటీలు వేసి ఏ రాష్ట్రానికి ఎన్ని టీఎంసీలు కావాలి. రాష్ట్రం విడిపోయేటప్పుడు మన బీజేపీ నాయకులు మాట అన్నారు, నాకు కొంచెం నవ్వు వచ్చింది. మీరు అడిగితే కదా ఇచ్చేది మేము. సార్ వాసుదేవన్ గారు, మీరు నేను అన్నదమ్ముళ్ళు, మాకు చెరువు 2 ఎకరాల పొలం ఉంది, మీ నాన్నగారు బాబు 2 ఎకరాలు నువ్వు తీసుకో, 2 ఎకరాలు తీసుకో, ఇల్లు నీది అని చెప్తే బాగుంటుంది. మీరు విడిపోండి, చెరువు పక్క, నువ్వు ఆ పక్క ఈ పక్క వెళ్ళిపో అని వదిలేసి తమ్ముడు ఇచ్చి తనుకు కావండి. ఎట్లా విభజన చేసేవాళ్ళే నీ రాష్ట్రానికే వస్తుంది, ఆ రాష్ట్రానికే వస్తుంది, బిల్ పెట్టి పాస్ పెట్టి 100% 2 రాష్ట్రాలకు న్యాయం చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం. ఆ రోజు మీరు తప్పు చేసేసి మీరు తండుకున్నాడని మీ పెద్దల పాత్ర పోషిస్తాం అనేది 100% రాంగ్. అది ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. నేను కూడా చెప్పాను ఏంటంటే, వాటర్ సమస్య పైన ఇది భారతదేశ సమస్య, నాట్ ఓన్లీ తెలంగాణ ఆంధ్ర సమస్య. కావాలనే ఆ రాష్ట్ర నాయకులు, ఈ రాష్ట్ర నాయకులు రాజకీయం చేసి ఓట్లను కూడా చేస్తున్న కుట్ర కానీ ఇది. దీంట్లో ఎటువంటి అపనమ్మకాలు, లేదంటే తెలంగాణ గురించి మాకు నీళ్ళు వచ్చేసాను, మేము తెలంగాణకు వదిలేసేవాను, ఇవన్నీ అబద్ధ కల్పన సార్.
ఉదాహరణకి మన ఆంధ్ర రాష్ట్రంలో బ్రహ్మాండ వర్షాలు పడి మా నదుల్ని పొంగి పొరలే అనుకోండి, మాకే పని పని గతంలో చాలాసార్లు జరిగింది కదా. కాబట్టి నేను ఏంటంటే పడిన ప్రతి చుక్కను ఒడిచిపట్టి డ్యాముల ద్వారా నిల్వ చేసి అటు విద్యుత్తు, ఇటు సాగునీరు, ఇటు తాగునీరు ఇవ్వగలిగితే అది కేంద్ర ప్రభుత్వం బాధ్యత. ఇప్పుడు తీసుకున్నది వాళ్ళు పెద్దల పాత్ర. వాళ్ళు ఈ రోజు భారతదేశం అనుసంధానం చేసిన నదులని కూడా చేస్తే దానికి పెద్ద ఎత్తున 25 NH స్టేషన్లో బ్రహ్మాండంగా శ్రీనివాస్ చౌదరి గారు మీరు ఇవాళ తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఒంటికి ఆముదం రాసుకొని మాట్లాడుతుంది. ఈ వివాదంలో మీరు కీలక పాత్ర ఉంది మీది. మీరు హౌ కమ్ యూ కన్వీనియంట్లీ ఇగ్నోర్ దాట్? మీరు చాలా సమయస్ఫూర్తితోటి చాకచక్యంగాను దీని నుంచి తప్పించుకోవడానికి నదుల అనుసంధానం KL రావు గారు సాంఘిక శాస్త్రం పాఠాలు చెప్తే ఎట్లా మాస్టారు? జరిగిన వివాదానికి మీరు మూలబిందువు. మీరు అధికారంలో ఉన్నప్పుడు నుంచి ఈ రగడ ఉంటానే ఉంది. దీనికి మీరు సొల్యూషన్ ఇవాళ ఇవ్వకుండా కేవలం పెరిఫెరల్గా ఒక ఆయింట్మెంట్ పూసేస్తే సరిపోతుంది. నదుల అనుసంధానం ఎప్పటికి తేలాలి? ఎప్పుడు నదుల అనుసంధానం? KL రావు గారు చెప్పి 30 ఏళ్ళు పార్లమెంట్లో మాట్లాడి ఆయన వెళ్ళిపోయారు, స్వర్గస్థులయ్యారు. మళ్ళీ ఈరోజు మీరు మాట్లాడితే సబ్జెక్ట్ ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో చాలా స్పష్టంగా తెలంగాణ నీళ్లు ఆంధ్ర పాలుతున్నాయి, దీనికి కారణం ఫలానా ఒకళ్ళనొకళ్ళు పరస్పరం విమర్శించుకున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్లో బీజేపీ ఏంటంటే తేలుకొట్టిన దొంగల కిమ్ అనుకుంటే అక్కడ కూర్చుంది. ఎందుకంటే సమాధానం ఎవరికి చెప్పి సముదాయించాలి? ఎవరిని? బీజేపీకి ఉన్న ఇబ్బందులు బీజేపీకి ఉన్నాయి. ఈ క్రమంలో తెలుగుదేశం స్టాండ్ ఏంటి? అదే వేణుగోపాల్ ఇందాక అన్నారు. వేణుగోపాల్ బహుశా వినే ఉంటారు, శ్రీనివాస్ చౌదరి గారు వేణుగోపాల్ అన్న మాట వినే ఉంటారు. నా వాదన ఏంటంటే తాత్కాలిక ఉపశమనం కావాలా, శాశ్వత ఉపశమనం కావాలి. ఇది తాత్కాలిక ఉపశమనం. మాకెన్ని ఇల్లు వాళ్ళకి ఎన్ని ఇల్లు, ఇప్పుడు కరువుగా ఉంటే 2 TMs ఎక్కువ తీసుకోండి, కరువు లేనప్పుడు తగ్గించుకోండి అని చెప్పడం తాత్కాలిక ఉపశమనం. నేనంటే కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు సమానంగా చూడాలంటే నదుల నేనేమంటున్నానంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిండు, రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఆగండి శ్రీనివాస్ చౌదరి గారు ఒక్క నిమిషం అండి. శ్రీనివాస్ చౌదరి గారు ఒక్క నిమిషం అండి. శ్రీనివాస్ చౌదరి గారు ఆగండి. ఇంకా చెప్పిర్రండి, మీరు చాలా చెప్పారు, చాలా విషయాలు. అంటే ఏదో వేరే విషయం చెప్తున్నారు, విషయం పక్కదారి పట్టే విధంగా చెప్తా ఉన్నారు కానీ అసలైన విషయానికి వస్తలేరు. మీరు రాష్ట్ర విభజన, శ్రీనివాస్ చౌదరి గారు, మీరు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇమ్మీడియట్ గా అధికారంలోకి వచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆంధ్రప్రదేశ్ని 5 సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీ. ఈరోజు ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ చేసిందేంది, బీజేపీ పార్టీ చెయ్యందేంది? ఇప్పుడు విభజన జరిగినప్పుడు మేము అధికారంలో లేము, భారతీయ జనతా పార్టీ అధికారంలో లేదు. శ్రీనివాస్ చౌదరి గారు, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మీరు విభజన చేయండి, మీరు తణుకు సావండి అని చెప్పి మమ్మల్ని చెప్తా ఉన్నారు కదా. విభజన జరిగినప్పుడు ఆగండి సార్, ఆగండి. మీరు మాట్లాడుతున్నా ఇప్పటిదాకా నేనేం డిస్టర్బ్ చేయలేదు కదా. ఆగండి సార్, ఆగండి, కొద్దిగా ఆగండి. శ్రీనివాస్ చౌదరి గారు, మేము విభజన జరిగినప్పుడు అధికారంలో లేము. మేము విభజన జరిగినప్పుడు మీరే విధంగా ప్రతిపక్ష పార్టీ రాష్ట్రంలోనూ, మేము కూడా కేంద్రంలో ప్రతిపక్ష పార్టీ. కనుక మీరు విభజన జరగాలని చెప్పి మీరే విధంగా లెటర్ ఇచ్చిండ్రో మేము కూడా విభజన జరగాలని చెప్పి మేము కూడా లెటర్ ఇచ్చినాం మా వంతుగా. కనుక మీరు బాధ్యత మొత్తం బీజేపీ పైన వేసి బాధ్యత నుంచి తప్పించుకొని పరిగెత్తుకుంటూ పోతే మీరు ప్రజలకు దూరం అయిపోతారు, అధికారానికి దూరం అయిపోతారు. ఇదే విధంగా కనీసం బాధ్యత వహించడం కోసం ప్రయత్నం చేయండి. వినండి శ్రీనివాస్ చౌదరి గారు, నేను ఒక్కటే నిమిషము మీకు ఇంత క్లారిటీగా చెప్తుంటే కూడా మీరు ఇంకా ఇదే విధంగా మాట్లాడితే ఏమన్నా ఉందా? కాదు శ్రీనివాస్ చౌదరి గారు, మేము ఏం చెప్తున్నామో మీరేం మాట్లాడుతున్నారు, మేము ఏం చెప్తున్నామో మీరేం మాట్లాడుతున్నారు. ప్రజలకు అర్థం కావాలి కదా, ప్రజలు తెలుసుకోవాలి కదా. ప్రజలకు ఏమొద్దా? నిజాలు తెలియొద్దా? వాస్తవాలు తెలియద్దా ప్రజలకి? మీరు ఈ విధంగా బుల్డోజ్ చేసుకుంటూ పోతే ఏమైనా ఉపయోగం ఉందా? ప్రజలకి వాస్తవాలు తెలుస్తా ఉంటే మీరు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే ఏం ఉపయోగం లేదని చెప్తా ఉన్నాం. ఇప్పుడు మీరు మాట్లాడినరు, 5 నిమిషాలు మాట్లాడినరు, మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయలేదు. నాకు సమయం వచ్చినప్పుడు ఎందుకు మాట్లాడనిస్తలేరు? ఎందుకు అని అంటే మీ దగ్గర విషయం లేదు, ఉట్టిగా అబండాలు మోపి తప్పించుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇంకొక ఉపయోగం లేని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఇప్పటికి కూడా వాస్తవాల్లో ఉండడం కోసం ప్రయత్నం చేస్తలేరు, వాస్తవాలను విడిచిపెట్టి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీరు
ఎంతసేపు మాట్లాడినా ఎంత గొంతు చించుకున్నా మీరు మాట్లాడేది ప్రజలకు ఒక ముక్క కూడా అర్థం కాదు. దానివల్ల ఉపయోగం లేదు, మీ పార్టీకి ఉపయోగం లేదు, మీ ప్రాంతానికి ఉపయోగం లేదు, తెలంగాణకు ఉపయోగం లేదు. కనుక మీరు మాట్లాడేది నష్టమే కానీ లాభం లేదని చెప్తున్నా. మాట్లాడండి, ఇంకెంతసేపు మాట్లాడతారు? మీ సమగ్ర స్వరూపమైన ప్రణాళిక చేయకుండా మీరు రాష్ట్ర ఇప్పుడు కాదండి వాసుదేవన్ గారు, మాట్లాడండి. మేము అడిగాము, అనుసంధానం చేయమని అడిగాము. ఇవాళ కేంద్రం మీరే అధికారం ఉండేది, కేంద్ర ప్రభుత్వం మీరే కదా, జలశక్తి శాఖ మంత్రి మీరే కదా, ఎందుకు చేయలేకపోతున్నారు? అది మా వాదన. అది చేస్తే దేశవ్యాప్తంగా సమస్య పరిష్కారం అవుతుంది. కానీ తాత్కాలిక ఉపశమనాలు, తాత్కాలిక పరిష్కారాలు మాకు వద్దు, శాశ్వత పరిష్కారాలు మాకు కావాలి. ఆంధ్ర రాష్ట్రమే కాదు, తెలంగాణ రాష్ట్రం కూడా సస్యశ్యామలం ఉండాలి. రెండు రాష్ట్రాలు తెలుగు వాళ్ళే ఉన్నారు, అన్నదమ్ములుగా విడిపోయారు. వాళ్ళ బాధ్యతలు, వాళ్ళ ఆస్తులు, నిధులు, నియామకాలు, వాళ్ళ సమస్య పరిష్కారం బాధ్యత కేంద్రం అవుతుంది. అవునా కాదని చెప్పండి. అది వదిలేసి మీరు మాకు ఇంకో సమస్య ఉంది మేము చేయలేమంటే, ల్యాండ్ డ్యామ్ సేఫ్టీ బిల్ ఆమోదు చేసింది మీరే, అధికారం తీసుకున్నది మీరే, మీరు చేసిన బాధ్యత మీది కదా. మీరు జడ్జి చేస్తే ఏమంటారు? మీరు అంటే రెండు రాష్ట్రాలు గొడవలు పడుకోండి, మాకు సంబంధం లేదు, మీ పెద్దవాళ్ళతో చూస్తూ ఉంటాం. ఇది కరెక్ట్ కాదండి. మీ విధానాల పైన చెప్పండి వేణుగోపాల్, వేణుగోపాల్ చెప్పండి, మాట్లాడండి సార్, మాట్లాడండి. వాజేవన్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఏం చెప్తున్నారంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు చెప్తున్నారు, నీతులు మాట్లాడుతున్నారు. 5 సంవత్సరాలు 2014 నుంచి 2019 వరకు బీజేపీ పార్టీతో అంటగాగి ఈ రోజు ఏదో నీతులు మాట్లాడుతున్నారు. అనుసంధానం చేయాలి దేశవ్యాప్తంగా, రాష్ట్రంలో తాత్కాలిక సమస్యలు తీర్చుకోవే కాకుండా ఈ రోజు శ్రీశైలం ని ఏదైతే కేఆర్ఎంకి అప్పచెప్పింది ఎవరు? చంద్రబాబు నాయుడు కాదా? అదే నాగార్జున సాగర్ తెలంగాణ వాళ్ళు అప్పచెప్పకపోతే వీళ్ళు మాత్రం ఎగబడిపోయి దానిపై హ్యాండ్ చేసేసి వచ్చారు. ఈ రోజు ఎవరు అన్యాయం అయిపోతున్నారు? రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, గొడవ పడుతున్నారు. ఇది నువ్వు చెప్పిన సమాధానం చెప్పి మీరు ఏం చేయగలరు? ఎవరిని మాట్లాడి నువ్వు అదే ఎవరిని మాట్లాడి మొత్తం నువ్వే మాట్లాడేసి ఎట్లా? ఇప్పుడు అవకాశం ఇప్పుడు అడిగాము. ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారు దెయ్యాలు వేస్తున్నది. భారతీయ జనతా పార్టీ 2014 నుంచి 2019 అంతగాకి మేము ప్రభుత్వం లేదంటే 5 సంవత్సరాలు గాడ్సులు వస్తున్నారా? ఆ రోజు అడిగేది బీజేపీని ఏమైనా దేశవ్యాప్తంగా నదుల సంఖ్యలు చేస్తారంటే అని చెప్పేది. ఈ రోజు వచ్చి వచ్చి మాట్లాడుతున్నారు. అదే ఈ రోజు శ్రీశైలం ప్రాజెక్ట్ కేఆర్బిఎంకి కేఆర్ఎంపీకి అప్పచెప్పింది చంద్రబాబు నాయుడు గారు. ఆయనే అన్యాయం చేసింది. ఆ పార్టీ పత్రికలో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు దండయాత్ర చేస్తున్నారు, అవమానిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని. మరి ఈ రోజు నీళ్ళు మాట్లాడుతున్నారు టీవీ ఛానల్లో. పని లేదు, 10 మీటర్లు పొడుగున్న డ్యామ్ ఏదైనా సరే కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళిపోతుంది. 5 సంవత్సరాలు గాలి కాస్తున్నావు అన్నీ ఎప్పుడు అడగకుండా 5 సంవత్సరాలు గాలి కాస్తున్నావు అదే అడుగుంటేది మోడీ గారిని అనుసంధానం చేయమని దేశవ్యాప్తంగా నదుల్ని దాడులు చేస్తారు, పక్క రాష్ట్రంతో గొడవలు పెడతారు. రైట్, ఒకసారి ఓకే వేణుగోపాల్ గారు, ఒకసారి కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మాట్లాడతారు. వినోద్ గారు అసెంబ్లీలో ఈరోజు కాంగ్రెస్ గీసిన అగ్గిపుల్ల చూడండి. రెండు తెలుగు రాష్ట్రాల నాయకులు, 2 తెలుగు రాష్ట్రాల పార్టీలు, అలాగే పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలు చూశారు కదా. మీ మానాన మీరు దాన్ని అగ్గిపుల్ల గీసేసి రేపు పొద్దున మేడిగడ్డ వెళ్ళిపోతున్నారు. దానికి ఏదో ఒకటి ఒక ఎండ్ సొల్యూషన్ దిశగా, అంటే ఇప్పటికిప్పుడు సొల్యూషన్ అని కాదు కానీ నిజంగా తెలంగాణ నీళ్ళు ఆంధ్ర ఎత్తుకుపోతుందా? అది కావాలి. ఎత్తుకుపోతుందా? ఇప్పుడు వాసు గారు ఈ ఫండమెంటల్ క్వశ్చన్ ఇప్పుడు ఏదైతే చేస్తున్నారో ఎప్పటి నుంచో ఎత్తపోతున్నారని నీళ్లు నిధులు నియామకాలు మాకు కావాలా, మాకు కావాలని పెద్ద ఎడ్యుకేషన్ తీసుకొచ్చే తెలంగాణ ఏర్పాటు చేస్తుంది. వచ్చిందా అని కనుక ఎనాలిసిస్ చేస్తే తెలంగాణ ఏర్పాటైన 10 ఏళ్ల పాటు కూడా ఎత్తుకుపోయిందా ఆంధ్ర? ఇప్పుడు 10 ఏళ్ళు అయింది కదా. సరే, మొదటి ఏడాది అంటే కొంచెం కష్టం అడ్మినిస్ట్రేషన్. 10 ఏళ్ల పాటు అలా దొంగతనంగా నీళ్లు తోడుకుపోతుందా? ఇంతసేపు ఓపికతోటి మీరు ఒక్క
డెఫినెట్లీ సార్ మిమ్మల్ని వింటాం. కొంచెం మీ సిగ్నల్ ప్రాబ్లం ఉంటుంది, అది సెట్ చేసుకోండి. మీ సిగ్నల్ ప్రాబ్లం ఉంటుంది. మీ సిగ్నల్ ప్రాబ్లం ఉంది సార్, కొద్దిగా సెట్ చేసుకోండి. డాక్టర్ వినోద్ గారు, డాక్టర్ వినోద్ గారు, కుడ్ యూ ప్లీజ్ హియర్ మీ దగ్గర సిగ్నల్ ప్రాబ్లం ఉంది, కొద్దిగా సెట్ చేసుకోండి అంటున్నాను. అది కొంచెం బ్రేక్ అవుతోంది, ఆడియో సమంగా వినపడలేదు. ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నట్లేదు సార్, పెట్టుకున్నారా అండి ఇయర్ ఫోన్స్? ఇప్పుడు ఓకే అండి, ఇప్పుడు మాట్లాడండి వినోద్ గారు. అదే మనకేంటంటే ఈ ప్రాబ్లం ఉంది కాబట్టే ఈరోజు మనకు అసెంబ్లీలో ఇంత వేడిగా వాడిగా చాలా డిస్కషన్ జరిగాయి. ఎండ్ రిజల్ట్ మాత్రం ఒకసారి చూస్తే హరీష్ పాస్ చేశారు. చేసింది ఏంటంటే అందరూ సభ అంటే సభ్యులంతా కలిసి కేంద్ర ప్రభుత్వానికి మనం ఈ రిజల్యూషన్ అని మీరు అన్నారు కదా ఒక మాట, ఏది మన బీజేపీ మాట్లాడుకుంటారు. పాపం మా మహేశ్వర్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు, మేము కూడా ఈ రిజల్యూషన్ సపోర్ట్ చేస్తాం, మనం అందరం ఢిల్లీకి వెళ్ళి ప్రాపర్ గా మనం మోదీ గారు ప్రైమ్ మినిస్టర్ గారికి రిప్రజెంట్ చేద్దాం, కావాల్సిన నీళ్ళు వాటా ఎంత ఉన్నదో వచ్చేటట్టు మనం ప్రయత్నం చేద్దామని అయితే అన్నారు. కాకపోతే ఏంటంటే ఈ ఎలక్షన్స్ లో ఎంతవరకు ఉన్నది అనేది ఇప్పుడు మనం ఇమీడియట్ తెలుసలే. కాదు తర్వాత ఇది మన విజిలెన్స్ కమిటీ, తర్వాత మన వాటర్ మినిస్ట్రీ అయినా కానీ, తర్వాత డ్యామ్ బోర్డు అయినా కానీ వాళ్ళంతా డీప్ గానే స్టడీ చేశారు, అవన్నీ బయటకు వస్తాయి. తర్వాత ఏం జరిగింది అనేది బయటకు వస్తుంది. కాకపోతే ఈరోజు ఏదైతే డిస్కషన్ లో జరిగిన దాని గురించి ఏదైతే ఉన్నదో, నీళ్ల పంపకంలో న్యాయం తెలంగాణకు జరగలేదు, ఇంకా అనేంతవరకు నీళ్లు ఆంధ్రాకి వెళ్ళిపోతున్నాయి అనేది ఈరోజు డిస్కషన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం అయినా అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అయినా బీఆర్ఎస్ పార్టీ అయినా బీజేపీ వాళ్ళైనా అందరూ అగ్రి అయినట్టే కనిపిస్తుంది. కాబట్టి ఏంటంటే ఎంతవరకు అది నిజం అనేది మన ఇప్పుడు బచావత్ కమిటీ అయినా కానీ ఇంకా వేరే కమిటీ వాళ్ళంతా ఎప్పుడో 56 నుంచి వాళ్ళు ఇచ్చారు. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత దాన్ని ఏమైనా రివ్యూ చేసి తర్వాత ఎంతవరకు 2 రాష్ట్రాలకు న్యాయం జరగాలి. మెయిన్ ఏమంటే వృధాగా ఈ జలాలు ఏదైతే సముద్రాల్లో కలిసిపోకుండా ఉండని తర్వాత ఎవరికి డాక్టర్ వినోద్ గారు కొద్దిగా మీ సిగ్నల్ ప్రాబ్లం ఉంది, కైండ్లీ ఒక్కసారి అడ్జస్ట్ చేసుకోండి. సో అందుకనే డాక్టర్ వినోద్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాయి, మీ సిగ్నల్ ప్రాబ్లం ఉంది, ఒక్కసారి అడ్జస్ట్ చేసుకోండి. ఒకసారి దిలీపాచారి గారు రైట్ చెప్పండి. వాసుదేవరావు గారు చెప్పండి. రామచంద్ర నాయక్ గారు చెప్పండి. ఇక్కడ బీజేపీ మిత్రులు ఉన్నారు, టీడీపీ మిత్రులు ఉన్నారు. తెలంగాణకు నీటి విషయంలో తరతరాలుగా దోపిడీ జరుగుతుందనే నీళ్లు నియామకాలు నిధులకు పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడ్డప్పుడే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ ఏర్పడింది. ఆ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో భాగస్వామి. తెలంగాణ ఏర్పడిన మరుసటి రోజే సిలేరు ప్రాజెక్టు 7 మండలాలు భద్రాచలం నుంచి ఆంధ్రలో కలుపుకొని వీరని అన్యాయం చేసింది. ఆ రోజు కలిపి బీజేపీ పార్టీ తీసుకొని చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా మరొకసారి తెలంగాణనే ద్రోహం చేశారు. మళ్ళీ ఒక 10 ఏళ్ల తర్వాత కూడా నీటి వాటల్ని తీర్చడానికి ఎన్ని సంవత్సరాలు కావాలి? ఒక కేంద్ర ప్రభుత్వానికి 2 రాష్ట్రాల మధ్య ఉండి విభజన హామీల్ని కానీ నీటి వాటాలు తేల్చడానికి ఎన్నేళ్లు పడుతుందో కనీసం కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పాలి కదండి. అసెంబ్లీ తెలంగాణ అసెంబ్లీలో జరుగుతున్న చర్చలు గమనించినట్లయితే సార్ ఎన్నేళ్లు పడతాయంటే 3 సార్లు జలవనరుల శాఖ మంత్రి 3 సార్లు లెటర్ రాసిండండి మన కేసీఆర్ గారికి. గంత వహించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి 3 సార్లు ఉత్తరం రాసి సార్ రండి సార్ మాట్లాడదాం సార్ అని అంటే మీరు నిజాం నవాబు నేను రాను అని చెప్పిండు.
ఉల్కలేదు పలకలేదు, కనీసం లెటర్ కి సమాధానం కూడా రాయలేదు మన కేసీఆర్ గారు. కనుక వారి టెరిటరీలో జీవించారు, వాళ్ళు ఎవరికి అందుబాటులో లేరు. తెలంగాణ ప్రజలకు లేరు, కేంద్ర ప్రభుత్వానికి లేరు, మాకు లేరు, మీకు లేరు. మీకున్నారేమో మాకు తెలియదు కానీ ఎవరికి అందుబాటులో లేరు కేసీఆర్ గారు. కనుక వారికి చిత్తశుద్ధి లేకనే ఈ దుస్థితి వచ్చింది. గడిచిన 10 సంవత్సరాల లోపల చిత్తశుద్ధితో పనిచేసింటే ఈ కార్యక్రమం ఈ విధంగా ఉండేది కాదు. కేంద్ర ప్రభుత్వం ఎన్నోసార్లు మిమ్మల్ని ఆహ్వానించింది, ఆంధ్ర ప్రభుత్వం వచ్చినా కానీ మీరు రాలేదు. మీరు రాకపోవడం కాదు, కనీసం 3 సార్లు లెటర్ రాసిండ్రు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి 3 సార్లు లెటర్ రాసిండ్రండి తెలంగాణ ప్రభుత్వానికి. మీ షెకావత్ గారికి అది మీరు గమనించండి. రాలేదు, రాకనే ఈరోజు తెలంగాణ దుస్థితి ఇది. తెలంగాణకు రావాల్సిన ప్రయోజనాలు మీరు ఆ జగన్ ప్రభుత్వం దగ్గర తాకట్టు పెట్టిర్రు. పంజాబ్ను దాటి ఇవాళ 3 లక్షల టన్నుల ధాన్యాన్ని పండించిన చరిత్ర తెలంగాణది. అది కేవలం నీళ్ల వల్లనే సాధ్యమైందనే విషయాన్ని గౌరవ సభ్యులు గుర్తించాలి. ఒకనాడు ఎడారి మన తెలంగాణ ఇలా నీ పాలమూరు అది ఇలా కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా పోయిన వరసలన్నీ ఎన్నికొచ్చి పాలమూరు పచ్చగా అయింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు రామచంద్ర నాయక్ గారు మీరు చాలా మంచి పాయింట్ లేవనెత్తిండ్రు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభించారు ఎన్నికల కంటే ముందు. పంపులు ఎందుకు నడుస్తలేవండి? కాదండి నేను కేటగారికల్ గా క్లియర్ గా అడుగుతున్నా రామచంద్ర నాయక్ గారు, ఇవన్నీ వద్దండి. నేను చాలా క్లియర్ గా అడుగుతా ఉన్నా, వినండి సార్. మీరు ఒక అంశం పైన క్లియర్ గా చెప్పండి, క్లారిటీ ఉంటే చెప్పండి, లేదనుకుంటే దాని గురించి నేను అడగను. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభించిన ప్రాజెక్టు ఎందుకు నడవట్లేదు ఇప్పుడు అని అడుగుతున్నా. కృష్ణా బేసిన్ లో నీళ్లు రాక నడవట్లేదు తప్ప మొన్నటి దాకా కల్వకుర్తి ఎత్తిపోతలతోనే మొత్తం పాలమూరు పాలేదండి. కల్వకుర్తి ప్రాజెక్టు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ రామచంద్ర నాయక్ గారు, మళ్ళీ మీరు అదే తప్పు చేస్తున్నారు. కల్వకుర్తి ప్రాజెక్టు మీరు కట్టలేదు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు దాన్ని ప్రారంభించిపోయినరు. మీరు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రారంభించిన ప్రాజెక్ట్ ని కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రారంభించారు. మీ వాటా ఏంది దాంట్లో? మీ భాగస్వామ్యం ఏంది? మీ ప్రభుత్వ భాగస్వామ్యం ఏంది కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ లో? కనుక మీరు అనవసరంగా మీరు ఎవరో చేసిన దాన్ని మీ క్రెడిట్ మీరు తీసుకోవడం కోసం ప్రయత్నం చేయరు. మీరు మేము ఒప్పుకుంటాము, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీరే ప్రారంభించారు, కానీ అది అట్టహాసంగా ప్రారంభించిన ప్రాజెక్టు అది అమలుకు నోచుకుంటలేదు. ఎందుకు అని అంటే దాన్ని పూర్తి కాకుండానే ఓట్ల రాజకీయం కోసం ప్రారంభించి దాన్ని జనాలకు ఏదో మసిపూసి మారడికాయ చేసి చూపెట్టడం కోసం చేసినందుకే ఆ కర్మ ఫలితం ఈరోజు మీరు అనుభవిస్తూ ఉన్నారు. అందుకనే పాలమూరులో మీకు కర్రగాల్చి వాత పెట్టిర్రు. మీకు ఇప్పటికి కూడా అర్థం కాకపోతే ఏం చేస్తారు? మీరు ఇంకా ఇవే అవాస్తవాలు చెప్పి ప్రజల్ని నమ్మించడం కోసం ప్రయత్నం చేస్తాం, మళ్ళీ నల్గొండకు పోయి సభ పెడతాం, ఇవే అవాస్తవాలు చెప్తామంటే నమ్మడానికి సిద్ధంగా ఉన్నారండి? కేసీఆర్ గారు ఏం చెప్పినా తెలంగాణ సమాజం నమ్మడానికి సిద్ధంగా లేదు. అందుకనే అసెంబ్లీకి రావట్లేదు కేసీఆర్ గారు. అసెంబ్లీకి వస్తే ముఖం జిల్లక అసెంబ్లీకి రావట్లేదు. ఎందుకు రావట్లేదు అండి? అసెంబ్లీకి ఎందుకు రాడు? పోరాడిండు, తెలంగాణను అడుగడుగు తిరిగి ప్రతి గడప దొక్కి నేను అడుగుతున్న విషయము చాలా స్పష్టంగా అడుగుతున్నా రామచంద్ర నాయక్ గారు, నేను విషయం చాలా స్పష్టంగా అడుగుతున్నా. ఎందుకు అసెంబ్లీకి వచ్చి జరిగిన అన్యాయాల గురించి నిలదీయడం కోసం గొంతు వెగులట్లేదు? తన తప్పులు బయటకు వస్తాయని చెప్పి, తన ప్రభుత్వ తప్పులు బయటకు వస్తాయని చెప్పి బాధతో భయంతో వాళ్ళు రావట్లేదని చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ రామచంద్ర నాయక్ గారు, అలాగే దిలీపాచారి గారు, శ్రీనివాస చౌదరి గారు, తిరుత్తు